ప్రముఖ పుణ్యక్షేత్రాల చరిత్ర గురించి మరియు హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి అల్లూరి మీడియా 2.0 భక్తి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో తెలుసుకోండి. ఈ అరణ్య ప్రాంగణానికి నైమిషము అని పేరు, నైమిషారణ్యము అని పిలుస్తారు. ఎందుచేత అలా పిలిచారు అంటే, ఒకానొకప్పుడు ఇంకా కలియుగం ప్రారంభం కాలేదు, ద్వాపరయుగం యొక్క చిట్ట చివరి కాలం సంప్రాప్తమైంది. ఇంకా కృష్ణ భగవానుని యొక్క అవతార పరిసమాప్తి కూడా జరిగిపోయింది. ఇక వచ్చేటటువంటిది కలియుగమని, కలియుగంలో ఉండేటటువంటి వ్యగ్రతలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఋషులు వ్యధ చెందారు. ఎక్కడికి వెళ్ళి మనందరం కూడా కూర్చుని అనుష్ఠానం చేస్తే కలిపురుషుని యొక్క ప్రవేశము ఉండదో అటువంటి భూభాగము ఏదైనా ఉన్నదా వాళ్ళకు అనుమానం వచ్చింది. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు కనుక వారందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. భూమండలంలో అటువంటి స్థలం ఏదైనా ఉంటే మాకు తెలియచేస్తే మేమందరం అక్కడ కూర్చుని తపస్సు చేస్తాం. ఎందుకంటే కలి యొక్క ఉద్ధతి చేత, కలి యొక్క ప్రకోపం చేత మళ్ళీ మా యొక్క తపస్సులు పతనమైపోయేటటువంటి స్థితి సంభవించదు కనుక అటువంటి భూభాగం ఎక్కడున్నదో తెలియచెయ్యమని అడిగారు. బ్రహ్మగారు దర్భలతో ఒక చక్రాన్ని తయారు చేసి దుల్లించారు. ఆ చక్రం యొక్క నీమి ఇరుసు ఎక్కడ విరిగి పడిపోతుందో, ఇక ఆ చక్రము దొల్లదో, అది కలిపురుషుడు ప్రవేశించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణమని, కాబట్టి మీరు ఈ చక్రం వెంట వెళ్ళవలసింది అని బ్రహ్మగారు నిర్దేశించారు. ఆ దర్భలతో తయారు చేయబడినటువంటి చక్రం వెనక ఋషులందరూ బయలుదేరి వచ్చారు. ఆ వచ్చినటువంటి చక్రం తిరుగుతూ వచ్చి ఈ అరణ్య ప్రాంగణంలోకి ప్రవేశించిన తరువాత నేమి అంటే ఇరుసు విరిగిపోయి ఆ చక్రం ఇక్కడ పడిపోయింది. భక్తి నిదర్శనం నైమిషారణ్య దర్శనం నవభక్తి నిదర్శనం నైమిషారణ్య దర్శనం భవ పాప వికర్షణం. పురాణాలు పురుడు పోసుకున్న నైమిషారణ్య దర్శనం, పుణ్యాల తొలి పులకింతల నైమిషారణ్య దర్శనం, శౌనకాది ముని శుభ సూక్తుల నైమిషారణ్య దర్శనం, కలికాలు మోపని కళల నైమిషారణ్య దర్శనం. నైమిషారణ్య దర్శనం నవభక్తి నిదర్శనం నైమిషారణ్య దర్శనం. గోమతీ చక్రతీర్థలహరుల నైమిషారణ్య దర్శనం, దధీచి రుద్ర వెంకట హనుమల నైమిషారణ్య దర్శనం, వ్యాస గద్దె సూత గద్దెల నైమిషారణ్య దర్శనం, భాగవత సప్తాహముల నైమిషారణ్య దర్శనం, నైమిషారణ్య దర్శనం భవ పాప వికర్షణం, నైమిషారణ్య దర్శనం భవ పాప వికర్షణం, నైమిషారణ్య దర్శనం నవభక్తి నిదర్శనం నైమిషారణ్య దర్శనం. నైమిషారణ్య దర్శనం